నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన జిల్లా సహకార అధికారి ప్రవీణ్ కుమార్ను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ చింతల దామోదర్ రెడ్డిని అక్రమంగా సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ సహకార సంఘం కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్ను పాలక వర్గాన్ని సస్పెండ్ చేసి మళ్లీ వెంటనే కాంగ్రెస్కు చెందిన డైరెక్టర్ను చైర్మన్గా అక్రమంగా నియమించారని ఆరోపించారు. కాంగ్రెస్లో చేరాలని తనపై ఒత్తిడి తెచ్చారని, పార్టీ మారకపోయేసరికి రాజకీయ కోణంలోనే తనను సస్పెండ్ చేశారని అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సొసైటీని వెరిఫికేషన్ చేసి ఆ వెరిఫికేషన్ లో ఎంక్వైరీ చేసి జనరల్ బాడీ పెట్టలేదు కాబట్టి మిమ్మల్ని బాడీ మొత్తం డిస్క్వాలిఫైడ్ చేస్తున్నారని నేను ఆర్డర్ ఇచ్చిపోయాను. వాస్తవికంగా ఆయన ఏమి ఎంక్వైరీ చేసిన విషయం మాకు తెలియదు. అదర్ పర్సన్ ఏమి కంప్లైంట్ ఇచ్చినటువంటి విషయం కూడా మాకు తెలియదు. ఆ రోజు ఈ నెల 18వ తారీఖు నాడు అతను ఎంక్వైరీకి కోసం జిల్లా సహకార సంస్థ నుంచి ఏ ఒక్కరు కూడా ఎంక్వైరీ చేసినటువంటి సందర్భాలు లేవు. ఏదో దూతు మంత్రం లేగా వచ్చి డిస్క్వాలిఫైడ్ చేస్తున్నాం మీ బాడీని మొత్తం అని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అంటే కనీసం ఒక 15 రోజుల ముందుగా మా సొసైటీ బాడీకి కూడా నోటీసులు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరక్షణంలో